మిమ్మల్ని బాధ పెట్టిన వారిని, మీకు నష్టం చేసిన వారిని మీరు క్షమించలేకపోతున్నారా? అయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. వారిని హృదయపూర్వకంగా క్షమించే శక్తిని ఆయన ఇస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో చాలామంది తమకు నష్టం చేసిన వారిని, కష్టం తెచ్చిపెట్టిన వారిని, బాధ పెట్టిన వారిని, 4 మాటలని దూషించిన వారిని క్షమించలేక ఎల్లప్పుడూ కూడా వారి మీద కోపం పెట్టుకొని అశాంతితో, అసమాధానంతో, నానా విధములైనటువంటి వేదన పడుతూ, వారు అన్న మాటలనే గుర్తు చేసుకుంటూ, వారు చేసిన నష్టాన్నే జ్ఞాపకం చేసుకుంటూ వేదనతో బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన పలికినటువంటి మొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని అన్నాడు. చూడండి, యేసయ్యను ఘోరంగా బాధ పెట్టారు. ఆయన ఏదైనా తప్పు చేశాడా అండి? ఎవరినైనా నష్టం చేశాడా? ఎవరి ఆస్తినైనా లాక్కున్నాడా? ఎవరికైనా మోసం చేశాడా? లేదు. ఆయన అన్యాయంగా సిలువకు వేశారు. ఘోరంగా ఆయనను బాధ పెట్టారు. 1 తక్కువ 40 కొరడా దెబ్బలను ఆయన కొట్టారు. సిలువకు ఆయనను వేశారు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. అరికాలలో, అరిచేతిలో మేకులు దింపారు. ఆయన అన్యాయంగా బాధించినప్పటికీ యేసయ్య అంటున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరిని క్షమించుమని చెప్పేసి ప్రార్థన చేశాడు. చూడండి, ఈరోజు కూడా మన జీవితంలో మనకు కూడా ఎంతోమంది అన్యాయంగా మనకు బాధ పెట్టచ్చు. కానీ వారిని క్షమించడం ద్వారా మన హృదయం అనేటువంటిది తేలికవుతుంది. అది దేవుని యొక్క లక్షణం. కాబట్టి ఈరోజు మీరు ఎవరెవరినైతే క్షమించలేకపోతున్నారో